బ్రహ్మజ్ఞానం గురించి 3-4 రోజులు బట్టి చెప్పుకుంటాను సోమవారం నుంచి. బ్రహ్మం అంటే ఏమిటి? ఆ బ్రహ్మంలో ఉండే 4 గుణాలు ఏమిటి? ఆ 4 గుణాలలో పూర్ణము, మహాశక్తి గురించి ఇప్పటి వరకు తెలుసుకున్నాం. ఈరోజు కాలము గురించి కూడా మనం తెలుసుకుందాం. కాలం ఆఖరిది. నిన్న మనం జ్ఞానాన్ని గురించి కూడా తెలుసుకున్నాం. అంటే 4 అంగాలలో 4 గుణాలలో పూర్ణము, మహాశక్తి, జ్ఞానము, ఈరోజు చివరిదైనటువంటి కాలము అనేటటువంటి టైం గురించి మనం తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఈ కాలాన్ని గురించి చెప్పేటప్పుడు మనకు భక్తి మార్గంలో శివుడిని మహాకాలుడుగా చెప్పడం జరుగుతుంది. ఉజ్జయినిలో మహాకాళేశ్వరుడు ఉంటాడు. ఆ దేవాలయం మహాకాళేశ్వరుడు దేవాలయం. 12 జ్యోతిర్లింగాల్లో ఒక లింగం అది. అక్కడే కాళీ యొక్క గుడి కూడా ఉంది. కాళుడు, కాళి ఇద్దరిని కూడాను కాలంలో లయం చేసేవాళ్ళుగా మనం భక్తి మార్గంలో పేర్కోవడం జరుగుతుంది. ఆ శివుడి యొక్క మరొక రూపం అయినటువంటి కాల భైరవుడు కాశీ మొత్తాన్ని కూడాను కాపలా కాస్తూ ఉంటాడని చెప్పేసి ఒక ప్రతీది. కాశీ వచ్చేసి శైవ క్షేత్రాలన్నింటిలోకి ప్రసిద్ధమైనటువంటి క్షేత్రం. ముఖ్యం భారతదేశంలో ఉండే అన్ని శైవ క్షేత్రాలకు అది కేంద్రం కాశీ. ఆ కాశీ క్షేత్రాన్ని కాలభైరవుడు కాపలా కాస్తూ ఉంటాడని ఒక అనుడి. కాలభైరవుడు కాశీని కాపలా కాయడం ఏంటి అని చెప్పన్నట్లయితే, అక్కడ కాలుడుగా ఎవరైతే ఉన్నారో ఆ కాలుడు అనేటటువంటిది కాలానికి ఆవల ఉన్నటువంటి శుద్ధ బయలు, లేకపోతే మహాకాశము, లేకపోతే బ్రహ్మము, లేకపోతే శివం, ఏదైనా సరే పేర్లు. కాల భైరవుడు అక్కడ కాపలా కాయడం ఏంటి అని చెప్పానంటే, ఆ కాలభైరవుడు పర్మిట్ చేస్తేనే అది దాటి ఆ శివుడి దర్శనం అవుతుంది అని అక్కడ. అందుకే కాశీ వెళ్ళిన వాళ్ళు మొట్టమొదటిగా కాలభైరవుడిని దర్శనం చేసుకొని ఆయన దగ్గర పర్మిషన్ తీసుకుని ఆ తర్వాత కాశీ విశ్వనాథుడిని, అన్నపూర్ణాన్ని దర్శించుకుంటారు. ప్రతి హైందవ సాంప్రదాయంలో ప్రతి అలవాటు వెనక, ప్రతి గుడి వెనక, ప్రతి సంప్రదాయం వెనక ఒక సాంకేతికమైనటువంటి సైంటిఫిక్ ఎక్స్ప్లెనేషన్ ఉంది. ఈ కాలం అనేటటువంటిది, ఈ కాలచక్రము, కాలం అనేటటువంటిది ఈ మహావిశ్వం ఎంత మేరకైతే వ్యాపించి ఉందో అంత పరిధి వరకు కూడా ఈ కాలం అనేటటువంటిది ఉంది. ఆ కాలాన్ని దాటినట్లయితేనే మీరు కాశీ విశ్వేశ్వరుడు అనండి, లేదా బ్రహ్మమనండి, ఆత్మనండి, వేదాద్రి మహర్షి మాటల్లో మహాకాశము, శుద్ధ బయలనండి, ఇరేవెళి అనండి, ఇరే నిలయ అనండి, ఏమన్నా అనండి, పేర్లు మనం పెట్టుకునేవి. ఇది భక్తికి సంబంధించినటువంటి విషయం. ఇక వేదాంతంలోకి వచ్చేటట్లయితే వ్యాసుడు భగవద్గీతలో జాతస్య మరణం ధ్రువం అని చెప్పంటాడు. పుట్టిన వారు ప్రతి ఒక్కరు కూడా ఈ కాలగర్భంలో కలిసిపోవాల్సిందే. పుట్టడం, పెరగడం, మరణించడం. దీనికి ఎక్కడ కూడాను ఎవరికి ఎక్కడ కూడాను ఎగ్జంప్షన్ లేదు. ఎగ్జంప్షన్ లేదని చెప్తూనే ఒక 8 మందికి ఎగ్జంప్షన్ ఇస్తారు. మార్కండేయుడికి మరణం లేకుండా శివుడు వరమిచ్చాడని చెప్పుకుంటాం. ఆంజనేయుడికి కూడాను అలాగే మరణం లేకుండా ఉండడానికి తల్లి పర్మిషన్ ఇచ్చిందని చెప్పుకుంటాం. అలాగే మనం చిరంజీవుల్ని 6 మందినో 8 మందినో చెప్పుకుంటూ వస్తాం. చిరంజీవి అంటే కాలానికి అతీతంగా ఉండేటటువంటి వాడు. చాలా కొద్ది మంది మాత్రమే కనిపిస్తారు.
అది ఆ వేదాంతంలో జాత మరణం ధ్రువం, పుట్టిన ప్రతి ఒక్కడు కూడా మరణించాల్సిందే అని చెప్పని మళ్ళా ఏం చెప్తారంటే శతమానం భవతి శతాయు పురుషేంద్రియ అని చెప్పి మళ్ళా ఆ పురుషు అయినటువంటి వాళ్ళకి 100 ఏళ్ళు మాత్రం ఈ భూమి మీద ఉండడానికి అధికారం ఉంది. శతమానం భవతి, 100 ఏళ్ళు మీరు జీవించండి హాయిగా, సుఖంగా, సంతోషంగా అని దీవిస్తారు. అంటే మనిషి యొక్క కాలమానం 100 ఏళ్ళనా అని అంటే, ఇప్పుడు మూడవ దీంట్లోకి వస్తాను. జాతక చక్రం. మనం పుట్టేటప్పుడు జాతక చక్రం ఎంచుకుంటాం. పుట్టిన తర్వాత మన తల్లిదండ్రులు జాతక చక్రం ఎంచి ఆ బిడ్డ జాతకం ఎట్లా ఉంది, భవిష్యత్తు అంతా ఎట్లా ఉంటుంది ఏంటి అనేది ఒక ఎస్టిమేట్ వేసుకుంటారు. రకరకాలైన జాతకం అనేటటువంటి దాంట్లో అనేక రకాలైనటువంటి సాంప్రదాయాలు. ఆ శాస్త్రం చాలా పెద్ద శాస్త్రం. అది ఎంత ముఖ్యమైనది చెప్పండి, వేదాలు అర్థం చేసుకోవాలనుకుంటే వేదాలు అర్థం చేసుకోవడానికి కావాల్సిన 4గిట్లో ఇది కూడా ఒకటి. వ్యాకరణము, ఛందస్సు, నిరుక్తము, ఆగమము, జ్యోతిషము ఇవన్నీ కూడా నువ్వు తెలిసి ఉన్నట్లయితేనే మళ్ళా వ్యాకరణ శాస్త్రాలు కూడా 8 వ్యాకరణాలు తెలియాలట. అట్లా ఆ వేదంలో ఉండేటటువంటి శృతిని స్మృతిని అర్థం చేసుకోవాలని చెప్పినట్లయితే ఈ జ్యోతిష్యం కూడాను చాలా ప్రాముఖ్యంగా ఉంటుంది. జ్యోతిష శాస్త్రం ప్రకారం జాతక చక్రం వేసుకున్నట్లయితే ఆయుర్దాయం వచ్చేసి 120 ఏళ్ళు. అంటే పుట్టిన నక్షత్రం దగ్గర నుంచి ఒక ఆవృత్తి కంప్లీట్ కావాలంటే 120 ఏళ్ళు. ఒక ఆవృత్తి అంటున్నాను. ఒక ఆవృత్తి అంటే రోజుకి ఒక ఆవృత్తి ఏంటంటే పగలు రాత్రి 24 గంటలు ఒక ఆవృత్తి. సంవత్సరానికి ఒక ఆవృత్తి ఏంటంటే సూర్యుడు చుట్టూతో 365 రోజులు 6 గంటలు తిరిగి రావడం ఒక ఆవృత్తి. అలాగే ఒక మనిషి యొక్క ఆయుర్దాయం యొక్క ఆవృత్తి జాతక చక్ర ప్రకారం వేసుకున్నట్లయితే 120 ఏళ్ళు అని చెప్పంటారు. ఆ 120 ఏళ్లలో తల్లి గర్భంలో పెరిగినటువంటి 10 మాసాలకి కొంతకాలాన్ని కేటాయిస్తారు. పుట్టేటప్పుడు ఉండేటటువంటి గ్రహం యొక్క దశను బట్టి ఆ దశలో ఇన్ని సంవత్సరాలు మాతృగర్భగతం అని, ఇంతకాలం పుట్టిన తర్వాత ఆ బిడ్డ పెరిగేటప్పుడు ఆ దశలో వెళ్ళాలని చెప్తారు. ఆ రకంగా 9 గ్రహాలు కూడాను ఇచ్చినటువంటి కాలం చూసినట్లయితే 120 ఏళ్ళు. ఇది ఒక్క చక్రం మాత్రమే, ఒక ఆవృత్తి మాత్రమే. ఎందుకు ఆవృత్తి ఒక చక్రం అని చెప్తున్నానంటే వేదాంతంలో జాతస్య మరణం ధ్రువం అని చెప్పేసి అది మొత్తం సమస్త మానవానికి కూడా చెందినటువంటిది. కానీ ఎగ్జాంప్షన్స్ ఉన్నాయి వాటికి. అది కూడా చెప్పాను మీకు. మార్కండేయుడు, ఆంజనేయుడు ఎగ్జాంప్షన్స్ చెప్పాను ఒక 2. అశ్వత్థామ ఎగ్జాంప్షన్స్ చెప్పాను ఒక 2, 3. వాళ్ళంతా 6 మంది 8 మంది ఉన్నారు. ఈ ఎగ్జాంప్షన్ ఎవరికి అని చెప్పన్నప్పుడు ఇక్కడ వేదాంతం ఏం చెప్తుంది, అహం బ్రహ్మాస్మి అని 4 అహం బ్రహ్మాస్మితో పాటు ఇంకో 3 మహావాక్యాలు చెప్తాయి. అహం బ్రహ్మ అస్మి అంటే ఏంటి అర్థం, నేనే బ్రహ్మము అయి ఉన్నాను. ఓకే, మీరు బ్రహ్మం అయి ఉన్నట్లయితే బ్రహ్మానికి పుట్టుక, పెరుగుట, గిట్టుట ఉందా? వెంటనే వేదాంతం ఏం చెప్తారంటే శరీరం పుడుతుంది, పెరుగుతుంది, నశిస్తుంది, కానీ దాంట్లో ఉండేటటువంటి ఆత్మ మాత్రం నశించదు. లోపల ఉండే ఆత్మ నశించకపోయినట్లయితే శరీరం మాత్రం ఎందుకు నశించాలి? ఈ ప్రశ్న వేదాంతంలో వేసినట్టయితే దానికి సమాధానం లేదు. నువ్వే సాక్షాత్తుగా బ్రహ్మస్వరూపమైనట్లయితే అహం బ్రహ్మాస్మి తత్వమేవాహం సోహమస్మి అని నువ్వు చెప్పుకునేటట్లయితే, ఆ అనుభూతి నీకు కలిగినట్లయితే, అదే నువ్వు అయినట్లయితే ఆ బ్రహ్మానికి మరి పుట్టడం లేదు, పెరగడం లేదు, మరణం లేదు కదా అంటే ఆ ప్రశ్నకి నువ్వు పుట్టావు కాబట్టి మరణిస్తావు, కానీ నీలో ఉండేటువంటి ఆత్మతత్వానికి మాత్రం మరణం లేదని చెప్పంటారు.
ఇక్కడ జాతకంలోకి వచ్చేటప్పటికి 120 ఏళ్ళని చెప్పంటారు. మరి వ్యాస మహర్షి ఒక 20 ఏళ్ళు కట్ చేసేసి శతమానం భవతి అని చెప్పి అక్కడ తీసుకొచ్చారు. ఇక్కడ సిద్ధులు ఏం చెప్తారు అని చెప్పి చూసినట్లయితే, ఎందుకు భక్తి మార్గము, వేదాంతము, జాతకము, సిద్ధులను చెప్పుకుంటూ వస్తారు అన్నప్పుడు, మన మహర్షి గారు యొక్క పరంపర ఏదైతే ఉందో, ఆయన అనుసరించిన మార్గం ఏదైతే ఉందో, సిద్ధుల యొక్క మార్గాన్ని అనుసరించారు. చాలా చిన్నప్పుడే శివవాక్య సిద్ధుల పాటలకు ఆయన చాలా ఆకర్షితుడయ్యాడు. ఆయన ప్రభావం కూడా వారి మీద ఉంది. అటు తర్వాత జీవితంలో రామలింగాడిగళ్ళు ఈయనతో పాటు సశరీరంగా కాకుండా అశరీరంగా ఈయనతో పాటు 10 ఏళ్ల పాటు ఉన్నారు. ఈ సిద్ధ మార్గంలో సాధన చేసే వాళ్ళకి 2 నిర్దేశిస్తారు. ఒకటి యోగ సిద్ధి, రెండోది కాయ సిద్ధి. ఇప్పుడు కాయ సిద్ధి గురించి నేను ఎక్కువగా డిస్కస్ చెప్పదలుచుకోలేదు. కానీ సంక్షిప్తంగా 2 ముక్కలు చెప్పేసి, ఈ 2 పూర్తి కానట్లయితే సిద్ధుడు కాదు. యోగ సిద్ధి మాత్రమే అయిందా సిద్ధుడు కాదు. యోగ సిద్ధితో పాటు కాయ సిద్ధి కూడా కావాలి. సిద్ధుల్లో అది చాలా చాలా ఇంపార్టెంట్. అలా కాయ సిద్ధి, యోగ సిద్ధి అయినటువంటి వాళ్ళనే సిద్ధుడు అని పిలవడం జరుగుతుంది. మళ్ళీ ఈ సిద్ధులలో ముందుగా చెప్పాను 2 తెగలు ఉన్నాయని. ఒకటి పతంజలి దగ్గర నుంచి వచ్చినటువంటివి నాద సిద్ధులు, వాళ్ళంతా కూడా అగస్త్యుడి మార్గంలో వచ్చినటువంటి వాళ్ళు సిద్ధులు. ఈ 2 యోగుల్లో కూడాను కాయసిద్ధి పొందినటువంటి వాళ్ళు అనేకులు ఉన్నారు. అయితే సిద్ధులు 18 మంది అని చెప్పండారు. 18కి వేరే అర్థం వేరే. ఆ 1, 8 అనేటటువంటిది జయవాచకం. సిద్ధించడానికి అది గుర్తు 18 అనేది. అంతేగాని సిద్ధులు 18 మంది మాత్రం కాదు, ఇంకా చాలా ఎక్కువ ఉన్నారు. ఇందులో ఈ కాయసిద్ధి పొందినటువంటి వాళ్ళలో నాద సిద్ధుల్లో నందీశ్వరుడు, పతంజలి, మత్స్యేంద్రనాథుడు, గోరఖనాథుడు, వీళ్ళు నాకు తెలిసిన వాళ్ళు, వీళ్ళు 4. తిరుమలనాథుడు, ఆయన దగ్గర అచ్యుతంలో ఈ విద్యంతా కూడా నాకు వచ్చింది ఆయన. అలాగే మన వెంకటేశ్వర స్వామిని కొలుసుకునేటటువంటి చోటు కూడా ఉండేటటువంటి కొంకణ నాథర్, ఆయన కూడా సిద్ధుడే. ఇకపోతే వీళ్ళు నాద సిద్ధులు అని చెప్పినప్పుడు, ఓకే, నందీశ్వరుడు సాంప్రదాయాన్ని పాటిస్తూ ఆ మార్గంలో ప్రయాణించినటువంటి వాళ్ళు, వాళ్ళకు కూడా ఇదే సేమ్ కాయసిద్ధి, నాదసిద్ధి. కాయసిద్ధి, నాదసిద్ధి అని నేను చెప్పేటప్పుడు ఎందుకు చెప్తాను అన్నప్పుడు, కాయసిద్ధి అయింది అనే దానికి 3 శరీరాలు ఉండాలండి. అంటే కనీసం 3 జీవిత కాలాల్లో 3 శరీరాలని జీవించాలి. మత్స్యేంద్రనాథుడు, గోరఖనాథుడు కూడా అలాగే 3 శరీరాలు. పతంజలి 3 శరీరాలు. నాకు తెలిసినంత వరకు పతంజలికి కూడా 3 శరీరాలు, 3 సమాధులు ఉన్నాయి తెలుసు. గోరఖనాథుడు కూడా 3 సమాధులు ఉన్నటువంటి తెలుసు. అందులో ఒక సమాధి దగ్గర ఆయన విగ్రహం ప్రతిష్ఠ చేసేటప్పుడు మరి పిలిపించుకొని మా చేత చేయించాడో తెలియదు. మేము యథేచ్ఛగా విగ్రహ ప్రతిష్ఠ జరిగేటప్పుడు అక్కడికి వెళ్ళామో తెలియదు. అక్కడ కూర్చొని మేము ఆ విగ్రహ ప్రతిష్ఠ జరిగేటప్పుడు ధ్యానం చేసిన కార్తీక పౌర్ణమి రోజు ధ్యానం చేయడం జరిగింది. ఆయన గోరఖనాథ్ యొక్క ఒక సమాధి తమిళనాడులో వేలంకణి దగ్గర ఒక గ్రామంలో, చిన్న గ్రామంలో ఉంది. ఇంకో సమాధి గోరఖ్పూర్ లో ఉంది. మరొక సమాధి సిల్లోన్లో ఉండే యాழ்పాణంలో ఉంది. పతంజలికి 3 సమాధులు తిరుచి దగ్గర ఒక గ్రామంలో ఒకటి ఉంది, రామేశ్వరంలో ఒకటి ఉంది, చిదంబరంలో ఉంది, కానీ ఎక్కడ ఉంది అనేది నాకు తెలియదు. చిదంబరంలో కూడా ఒకటి. అట్లా 3 శరీరాలు. దీన్నే వికీపీడియాలో మీరు పతంజలిని కొట్టినట్లయితే దాంట్లో పతంజలి 3 కనిపిస్తారు అక్కడ. ఒకటి యోగ శాస్త్రం చెప్పిన పతంజలి, 2 వ్యాకరణాన్ని ఇచ్చినటువంటి పతంజలి,
3 మనకు ఆయుర్వేదాన్ని ఇచ్చినటువంటి పతంజలి. ఈ ముగ్గురికి కూడా ఈ 3 శాస్త్రాలు అందించినటువంటి పతంజలికి నమస్కారం అని చెప్పేసి సంస్కృతంలో శ్లోకం ఉంటే, వికీపీడియా దాన్ని వక్రీకరించి ఈ ముగ్గురు పతంజలులు వేరు వేరు అని చెప్పండి. ముగ్గురు కూడా ఒక్కరే. అలాగే అగస్త్య మహర్షి కూడాను. అగస్త్య మహర్షి ఇంకా ఎక్కువ కాలం ఉన్నారు. సో సిద్ధులు అన్నప్పుడు అక్కడ సిద్ధులలో ముఖ్యత్వం ఏంటంటే, సిద్ధులకి మామూలు వాళ్ళకి తేడా ఏంటి అన్నప్పుడు, యోగ సిద్ధి ఓకే, ఆత్మ దర్శనం అయింది, నేనే ఆత్మ, ఆత్మ నేనే శరీరాన్ని విడిచిపెట్టినట్టయితే యోగ సిద్ధి వరకే అయింది, కానీ కాయ సిద్ధి కాలేదు. శరీరం కూడాను సిద్ధి అవ్వాలి. ఆ శరీరం సిద్ధి అయినటువంటి వాళ్ళే యోగులు. దీనికి మహర్షి గారు ఎందుకు ఇదంతా చెప్పుకుంటూ వస్తున్నానంటే, మహర్షి గారు ఆ సిద్ధుల పరంపరని, సిద్ధుల యోగ మార్గాన్ని అనుసరించి మనకు కుండలిని శక్తిపాతంతో అది అందించారు కాబట్టి నేను ఇదంతా చెప్తా వస్తా ఉన్నా. ఆయన కాయ సిద్ధి కూడాను ప్రయత్నం చేశారు. ఆ ప్రయత్నంలో భాగమే రామలింగ అడిగల్ ఆయన దగ్గర ఒక 10 ఏళ్ల పాటు ఆయన శరీరాన్ని వాడుకొని, ఆయన చేసిన రామలింగ అడిగల్ చేసిన సాధన వేరే. ఆ సాధనలో అది కూడా మహర్షి గారు చెప్పారు. ఇవన్నీ కూడా ఇప్పుడు చెప్పే సమయం కాదు, సందర్భం కాదు. ఆ సాధనలో చిట్ట చివరి అంశం మిగిలిపోవడం వల్ల మహర్షి గారి దగ్గరికి వచ్చి, నువ్వు ఈ 2 పనులు చేసి పెడితే నేను నీ దగ్గర ఉంటాను ఒక 10 ఏళ్ల పాటు అని చెప్పన్నారు. అంతకంటే భాగ్యం అని చెప్పి ఆయన 2 వదిలిపెట్టేశారు. 10 ఏళ్ల పాటు రామలింగ అడిగల్ మహర్షి గారి శరీరంలో ఉన్నారు. అంతవరకు కూడా మహర్షి గారు 4 పాదాలతో పద్యాలు రాసేవారు. రామలింగ అడిగల్ వచ్చిన తర్వాత ఆయన ఛందస్సును తీసుకొని 8 పాదాలతో పద్యం రాయడం మొదలెట్టారు. చాలా మంది తమిళనాడులో అందరిలో చాలా మందికి కూడా ఈ విషయాలు తెలియకపోవచ్చు. మహర్షి గారితో కూర్చొని చర్చించుకునేటప్పుడు ఈ విషయాలన్నీ కూడా, అందులో 6 రోజుల పాటు ఇంటెన్సివ్ కోర్సు, 4, 5 కోర్సులు, ఒక మాస్టర్ కోర్సు అటెండ్ అవడంలో ఆయన అనేక విషయాలు మాకు ఇలాంటివన్నీ కూడా చెప్పుకుంటూ వచ్చారు. మేము మాస్టర్ కోర్స్ కండక్ట్ చేసినప్పుడు కూడాను అప్పటికి 79, 80లో కూడాను కాయకల్ప రాలా. 81లో కాయకల్ప ఆయన ఫస్ట్ దాన్ని ప్రజానీకానికి అందించడానికి కడలూరులో మొట్టమొదటిదాన్ని చెప్పారు. అప్పుడు నేను పక్కన చిదంబరంలో ఉన్నాను, వెళ్ళాను. అప్పుడు అగస్త్య మహర్షి పాట చెప్పారు. உண்ணும்போது உயிரெழுத்த உயிரை வாங்கு உறங்குகின்ற போதெல்லாம் அதுவே ஆகும், பெண்ணின்பால் இந்திரியம் விடும்போதெல்லாம் பேணி வலம் மேல் நோக்கி அவத்தில் திருநீருக்கா இளம் மருந்தும் அதுவே ஆகும், தினந்தோறும் இப்படியும் செல்லித்து வந்தால் மருணி கையில் நவப்பட மாட்டார்தாமே மன்னோனி காலம் மட்டில் வாழ்வார் பாரு. మరుని కయ్యిల్లో అవపడ మాట్లాడదామే, యముడి చేతిలో పడరు, మన్నోని కాలం మట్టులు వారు పారే. వాళ్ళు ఎంతకాలంగా జీవించాలంటే అంతకాలం జీవించేస్తారట. ఏం చేయాలని ఆ పాటలో చెప్పాడు. దాని ఒక సంక్షిప్త రూపమే మనం చేస్తున్నటువంటి కాయకల్ప. అందుకే నేను చెప్పాను, స్వామీజీ ఫాలో అవుతున్నటువంటి మార్గం ఏదైతే ఉందో అది పూర్తిగా కూడా సిద్ధుల యొక్క మార్గము. కాలం, పుట్టాము, పెరిగాము, కాలగర్భంలో కలిసిపోయాము. అది కాలం యొక్క మహత్యం. ఆ కాలచక్రం నుంచి ఎవ్వరు కూడా తప్పించుకోలేరు. మనసు కూడా నిరంతరం ఆ కాలం లోపలే పనిచేస్తూ ఉంటుంది. నిన్న, ఈరోజు, రేపు మనసు ఆ చక్రబంధం నుంచి బయటికి రాలేదు. కాలాన్ని గురించి స్వామీజీ ఏం చెప్పారన్నప్పుడు, இரவழியே தன்னிறக்க சுந்தழுத்தும் ఆற்றల్, బట్టబయలు తనలోనే ఉప్పొంగు చలనం. ఆ పాటలో ముడత పడగ సుడులు తిరుగు శక్తి అని వస్తుంది. ముడత పడ్డం ఏంటండి? సుడులు తిరుగుతున్నటువంటి శక్తి ఎట్లా ఉద్భవిస్తుందో చెప్తున్నారు. ముడత పడగ సుడులు తిరుగు శక్తి అంటే తనను తాను అదిమి పెట్టేటి ఒత్తిడి శక్తి ఉన్నటువంటి ఆ బ్రహ్మతత్వంలో లేదా భగవత్ స్థితిలో ఏం జరుగుతుంది అన్నప్పుడు, అది ఒత్తుతా ఉన్నప్పుడు ఒక ముడత పడతా ఉంది. ఒక ముడత కాదు, ఇంకో ముడత పడతా ఉంది. ఈ 2 ముడతల మధ్యలో ఎత్తుగా ఉండేటటువంటి దానికి, పల్లంగా ఉండేదానికి, రెండో ముడతకి ఎత్తుగా ఉండడానికి, పల్లంగా ఉండేదానికి మధ్యలో ఉండేటటువంటి దూరం ఏదైతే ఉందో ఆ కాలంగా మారుతుందని చెప్తారు.
అప్పుడు కాలం ఎక్కడుంది? భగవతత్వంలోనే అంతర్లీనంగా ఉంది. బయటపడేది కాదు. నిన్న, ఈరోజు, రేపు అనేటటువంటి కాలము, జ్ఞానం ఏదైతే ఉందో మనకు నిన్న శుక్రవారం, నిన్న గురువారం, ఈరోజు శుక్రవారం, అయితే నిన్న శుక్రవారం, ఈరోజు వారాలు కూడా మర్చిపోతా ఉన్నాను ఇక్కడ బెంగళూరు వచ్చిన తర్వాత. రిటైర్ అయిన తర్వాత మర్చిపోవడం జరిగింది అనుకోండి. నేను ఏదో వారం పేరు చెప్పుకుంటాం, మళ్ళీ ఈ రోజు ఒక వారం, రేపు ఇంకో వారం, ఆ 7 వారాలు మళ్ళీ అవే తిరిగి తిరిగి వస్తూ ఉంటాయి. నిన్న, ఈ రోజు, రేపు ఈ కాలచక్రం లోపల మనసు తిరుగుతూ ఉంటుంది. ఈ కాలం ఎట్లా ఏర్పడింది అని చెప్పినప్పుడు భూమి తన చుట్టూ తాను తిరుగుతూ ఉంది కాబట్టి 24 గంటల్లో ఒక పగలు ఒక రాత్రి ఏర్పడింది కాబట్టి దాన్ని వచ్చేసి మనం ఒక రోజు అని చెప్పాను. ఆ రోజుకి 7 రోజులు అని చెప్పి నిర్ణయించినటువంటి వాటికి 7 నవగ్రహాల పేర్లు పెట్టేసేసారు. రాహు కేతుకి శరీరం లేదు కాబట్టి వాళ్ళకి 2 చోటు ఇవ్వలేదు. ఈ 7 గ్రహాలు వారానికి 7 రోజులు చొప్పున 4 వారాలు గడిచినట్లయితే చంద్రుడు సూర్యుడు చుట్టూతా చంద్రుడు భూమి చుట్టూతా ఒకసారి తిరిగి రావడానికి పట్టే టైం పడుతుంది 28 రోజులు. అది చాంద్రమానంలో ఉండేటటువంటి నెల. అందుకోసమే 2 ఏళ్లకో 3 ఏళ్లకో ఒకసారి ఒక నెల ఎక్స్ట్రా వస్తుంది. మనకి ఈసారి ఈ ఆశ్వీజ మాసం ఇప్పుడు జరుగుతా ఉంది, అధిక మాసం జరుగుతా ఉంది. ఒక నెల ఎక్స్ట్రా వస్తుంది. ఎందుకంటే 28 రోజులు, 30 రోజులు అయితే 365 రోజులు అయితే సంవత్సరం అవుతుంది, కానీ 28 × 12 తగ్గుతుంది. అవి 2 ఏళ్ళు 3 ఏళ్ళు కలిస్తే ఒక నెల ఎక్స్ట్రా వస్తుంది. దాన్ని అధిక మాసం అని చెప్పంటారు. భూమి ఇలా తన చుట్టూ తాను తిరుగుతుంది కాబట్టి, సూర్యుడు చుట్టూ ప్రదక్షిణ చేస్తూ వస్తుంది కాబట్టి మనకు రోజు ఏర్పడతా ఉంది. అలాగే ఒక సంవత్సరం కూడా ఏర్పడతా ఉంది. వారాలు, నెలలు ఏర్పడతా ఉన్నాయి. భూమి మీద మనం ఉన్నాం కాబట్టి భూమి మీద తన చుట్టూ తను ఒకసారి తిరిగి రావడానికి ఒక రోజు పట్టినట్లయితే మనం కాసేపు నాసా వాళ్ళు ప్రయోగించినటువంటి మరి శాటిలైట్ లో ఎక్కి కూర్చొని చంద్రుడి మీదకి పోయి దిగాము అని చెప్పి అనుకుందాం. చంద్రుడి మీద మనం నివాసం ఉండడం ప్రారంభించాం అనుకుందాం. చంద్రుడి మీద ఒక రోజు జరిగిపోవాలంటే ఎంత టైం పడుతుందో తెలుసా అండి? భూమి చుట్టూతా చంద్రుడు తిరిగి రావడానికి, ఆ తిరిగి రావడంలో చంద్రుడు ఒక చుట్టూ మాత్రమే తిరుగుతాడు. అంటే 28 రోజుల్లో చంద్రుడు ఒకసారి తన చుట్టూ తాను తిరుగుతాడు. చంద్రుడు ఒకసారి తన చుట్టూ తాను తిరగడానికి ఒక రోజు అవుతుంది కాబట్టి చంద్రుడి మీద మనం ఒక రోజు గడిపినట్లయితే భూమి మీద 28 రోజులు గడిచిపోతాయి. భూమి మీద మనం ఉన్నాం. కాసేపు అట్లాగే మనం ఇంకొక మరి శాటిలైట్ కాదులేండి, రాకెట్ లో ఎక్కేసేసి శని గ్రహం మీదకి పోయి అక్కడ పోయి కాపురం ఉంటున్నాం అనుకుందాం కాసేపు. శని గ్రహంలో ఒక సంవత్సరం గడవాలంటే శని సూర్యుడు చుట్టూ తిరిగి రావడానికి ఒక సంవత్సరం అని చెప్పంటే, శని గ్రహం మీద మనకు ఒక సంవత్సరం గడిచింది అని చెప్పంటే భూమి మీద ఎన్ని సంవత్సరాలు గడిచిపోతాయో తెలుసా అండి? భూమి 30 సార్లు తిరిగి వస్తుందండి సూర్యుడు చుట్టూ. అందుకే భూమి మీద మనం ఏం చెప్తామంటే శని గ్రహం సూర్యుడు చుట్టూ ప్రదక్షిణ చేయడానికి 30 సంవత్సరాలు పడుతుంది అని చెప్పంటాం. అంటే భూమికి 30 ఏళ్ళు అయినట్లయితే శని గ్రహానికి 1 ఏడాది. ఇప్పుడు నేను మాట్లాడేదంతా కూడాను హారిజాంటల్ కాలం. అంటే భూమి మీద ఉండే కాలం వేరు, శని గ్రహం మీద ఉండే కాలం వేరు, చంద్రుడి మీద ఉండే కాలం వేరు. ఇలా ఒక గ్రహంలోనే ఇన్ని రకాల కాలాల మార్పులు వచ్చినట్లయితే ఈ విశ్వం మొత్తం వ్యాపించి ఉన్నటువంటి అనేక నక్షత్రాలు, గ్రహాల యొక్క కాలం గురించి మనం ఆలోచించినట్లయితే మన ఆలోచనకు, మన మనసుకు కూడా ఈ కాలం అనేటటువంటిది అందదు. అందుకే ఆ కాలం అనేటటువంటిది అవ్యక్తం. సైన్స్ ఏం చెప్తుంది ఇక్కడ అన్నప్పుడు, భూమి మీద నుంచి కాంతి వేగంతో ప్రయాణించేటువంటి ఒక రాకెట్ ఎక్కేసి మనం ఒక 4 నిమిషాల పాటు ఇక్కడ నుంచి భూమిని వదిలిపెట్టి బయటికి వెళ్ళి మళ్ళీ తిరిగి 4 నిమిషాల పాటు భూమి మీదకి వచ్చినట్లయితే ఏం జరుగుతుందో తెలుసా అండి? కాంతి వేగం అంటున్నాను. కాంతి వేగం అంటే ఒక సెకండ్కు 1,86,000 మైళ్ళ వేగంతో ప్రయాణం చేయాలండి.
అంత వేగంతో ప్రయాణం చేసే రాకెట్లు మనం భూమి మీద నుంచి బయలుదేరి ఒక 4 నిమిషాలే. మీరు అంత దూరం వెళ్ళేసి మళ్ళీ వెనక్కి తిరిగి వచ్చినట్లయితే 8 నిమిషాల్లో భూమి మీద 60 ఏళ్ళు గడిచిపోతాయండి. కాబట్టి కాలాన్ని గురించి అర్థం చేసుకోవాలంటే మన మనస్సు, మన బుర్రలు పనిచేయవు. దానికి సరిపోదు కూడాను. అందుకే ఈ గోలంతా మీకు ఎందుకులేండి అని చెప్పి వాళ్ళు ఒకటే మాట చెప్పారు. ఏమన్నారు? జాతస్య మరణం ధ్రువం. అయ్యా మీకుండే ఆయుష్ 100 ఏళ్ళు. ఆ 100 ఏళ్లలో మళ్ళాను మీరు భగవంతుడు మీకు 100 ఏళ్ళు ఆయుష్ ఇచ్చాడు. ఆ ఆయుష్ని మీరు ఎట్లా ఉపయోగించుకుంటారు? 100 ఏళ్లను 100 ఏళ్ల పాటు ఉంచుకొని ఉపయోగించుకుంటారా? 50 ఏళ్ళు, 60 ఏళ్ళు లేదా 40 ఏళ్ళని ఖర్చు చేసుకుంటారా అనేటటువంటిది మీ ఇష్టం. అంటే 100 రూపాయల కాగితం మీ చేతిలో పెట్టారు. దీంతో 100 రూపాయలు, ఈ 100 రూపాయలతో మీరు 100 ఏళ్ళు ఉండాలి అని చెప్పి అంటా ఉన్నారు. రోజు ఏడాదికి ₹1 అన్నమాట. మనం ఆ ఏడాదికి ₹1 అనేది ఒక ₹10 ఒక ఏడాదిలోనే ఖర్చు చేసామంటే ఒక 10 ఏళ్ళు తగ్గిపోతుంది 90. అట్లా మన ఆయుష్ అనేటటువంటి దాన్ని తగ్గించుకుంటున్నామా, పెంచుకుంటున్నామా అనేది. అంటే మన లోపల ఉండే ప్రాణశక్తిని, ఆ ప్రాణశక్తి చుట్టూతో ఉత్పన్నమవుతున్నటువంటి జీవకాంత క్షేత్రాన్ని, ఈ క్షేత్రాన్ని బాహ్యంగా ఉండేటటువంటి విశ్వకాంత క్షేత్రంతో అనుసంధానం చేసేటప్పుడు ఎంత ఖర్చు చేస్తా ఉన్నామో, ఎంత మిగులుతా ఉంది అనే దాని మీద మన ఆయుష్ ఆధారపడుతుంది. ఇది కాలం. ఇప్పుడు నేను చెప్పినంతా కూడా చాలా సంక్షిప్తంగా. మహర్షి గారు కాలం మీద ఇంత డెప్త్ లో కూడాను వెళ్ళి చెప్పినట్టు నాకు కనిపించదు. తమిళంలో మరి ఉందేమో నాకైతే తెలియదు. ఇంగ్లీష్ లో ఒకటే చెప్తారు. ఆ రకంగా తాను అదిపెట్టే ఒత్తిడి శక్తి ఉన్నటువంటి భగవత్ తత్వంలో, భగవత్ స్థితిలో ఆ ఒత్తిడి శక్తి వల్ల ఒక ముడత పడి సుడులు తిరగడం ప్రారంభిస్తుంది. ఒక ముడతకి మరొక ముడతకి మధ్య ఉన్నటువంటి దూరం ఏదైతే ఉందో అదే కాలంగా మారుతా ఉంది. ఆ రకంగా ముడత పడినటువంటిది సుడులు తిరగడం ప్రారంభించేటప్పటికి కాలం ఏర్పడతా ఉంది అని చెప్పంటారు. భూమి మీద కాలం ఏర్పడడానికి కూడా భూమి తన చుట్టూ తాను ప్రదర్శన చేయడం, సూర్యుడు చుట్టూ ప్రదర్శన చేసి రావడమే. అంటే కాలం అనేది ప్రదర్శన చేయడం వల్ల కాలం ఏర్పడతా ఉంది. అంటే కదలిక, శక్తి లేదా విశ్వకాంతము, జీవకాంతము అంటే జ్ఞానం. ఈ రెండు కానటువంటిది ఏదైతే ఉందో కాలం. అంటే ఆ భగవత్ స్థితి అనేటటువంటి దాని నుంచి ఉత్పన్నమైనటువంటి లేదా తన్మార్పు చెంది ఈ సమస్య సృష్టించబడింది ఏదైతే ఉందో అది మొత్తం కూడా కాలచక్రం లోపల ఇమిడి ఉంది. దాన్ని దాటి అవతలికి వెళితే కానీ ఆ భగవతత్వం అనుభూతిలోకి రాదు. మనసు, కాలం, దూరం, వేగం, పరిమాణం అనే 4 తో పనిచేస్తూ వస్తుంది. ఆ 4 వల్లనే పనిచేస్తుంది. కాసేపు కాలం లేకుండా మనసు పనిచేస్తుందేమో చూడండి. కాలము, దూరము, వేగము, పరిమాణము ఈ 4 లేకుండా మనసు పనిచేస్తుందేమో చూడండి. ఇంపాసిబుల్. ఆ 4 అంతేకాదు. రెండోది ఆ మనసుకి ఇది మంచిది, ఇది చెడ్డది, ఇది చేయొచ్చు, ఇది చేయకూడదు అనేటటువంటి ఒక నిర్ణయాత్మకమైనటువంటి గుణం ఉంది. ఎందుకని చెప్పినప్పుడు ఈ శరీరాన్ని బయట ఉండే ప్రపంచంతో పాటు మరి కలిసి జీవించడానికి కావాల్సినటువంటి విషయాల నుంచి వచ్చేటటువంటి చెడు ఏదైతే ఉందో అది ఎత్తి చూపించి ఇది చేయొద్దు అని చెప్పడం కోసం ఆ యుక్తాయుక్త విశేషణ జ్ఞానం మనసుకి. బయట ప్రపంచంతో సామరస్యంగా జీవించాలి అని చెప్పినట్టయితే ఆ మనసు అట్లా పనిచేయాలి. ఈ శరీరానికి ఇది చేదుగా ఉంది, ఇది శరీరానికి పడదు, ఇది తీయగా ఉంది, శరీరానికి పడుతుంది. అదిగో మళ్ళీ ఈ శరీరంలో షుగర్ ఉంది, ఈ తీపి తినకూడదు అనేటటువంటిది మనకు ఎత్తి చెప్పడానికి ఆ మనసు ఉంది. ఆ మనసు ఎట్లా పనిచేస్తుందంటే కాలం, దూరం, వేగం, పరిమాణంతో. ఈ 4 అంశాల లోపల పనిచేస్తున్న మనసుతోటి కాలానికి ఆవరణ ఉన్నటువంటి లేదా కాలం అంతర్లీనంగా ఉన్నటువంటి ఆ భగవత్ స్థితిని అర్థం చేసుకోవడానికి వీలవుతుందా అని చెప్పని ప్రశ్నించుకుంటే ఆ మనసు ఆగినప్పుడే ఆ భగవత్ స్థితి అనుభూతిలోకి వస్తుంది. సంక్షిప్తంగా కాలాన్ని గురించినటువంటి ఇది చాలా సంక్షిప్తంగా చెప్పాను కాలాన్ని గురించి. టైం గురించి మీరు తెలుసుకోవాలనుకున్న పక్షంలో వికీపీడియాలో ఆస్ట్రోఫిజిక్స్ లోకి వెళ్ళారంటే బోల్డ్ అంత మ్యాటర్ రిలేటివిటీ గురించి, కాలాన్ని గురించి, స్పేస్ గురించి అవన్నీ కూడా థియరీలు. ఒక థియరీ ఒప్పుకోదు. ఒకటి ఇది అంటుంది, ఇంకోటి అంటుంది. ఏదో చాలా విషయాలు తెలుసుకోవచ్చు.
కానీ వేదాద్రి మహర్షి గారు చాలా సింపుల్ గా మనకు చెప్పారు. ఆ భగవతత్వంలో ముడత పడక సుడులు తిరిగేటప్పుడు ఆ ముడతకు మధ్య ఉండేటటువంటిదే కాలం. సుడులు తిరుగుతూ ఉండేటప్పుడు కాలం ఏర్పడుతూ ఉంది. కాలాన్ని గురించినటువంటి సంక్షిప్తంగా ఈరోజు ఈ సమాచారాన్ని మనం అనుకుందాం. రేపు ఈ భగవస్థితిలో ఉండేటటువంటి 3 సామర్థ్యాలు ఏవైతే ఉన్నాయో వాటిని గురించి మనం తెలుసుకుందాం. ఈరోజు ఇంతటితో క్లాస్ ముగిస్తా ఉన్నాం. లోకా సమస్త సుఖినో భవంతు, సర్వే జనా సుఖినో భవంతు.